తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకెలకు ఒక కొలిక్కి వచ్చింది. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ ఆమోదించారు. గత ఏడాది ఆగస్టు 30వ తేదీన రాష్ట్ర కేబినెట్ వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ తీర్మానం చేసి రాజ్భవన్లో పంపింది. పలు సాంకేతిక కారణాల వల్ల ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న ఈ ఫైళ్లపై గవర్నర్ నేడు ఆమోదముద్ర వేశారు. తెలంగాణ ఉద్యమ నేత కోదండరాంతో పాటు ప్రముఖ క్రీడాకారుడు అజారుద్దీన్ కు మండలిలో స్థానం దక్కడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకెలకు ఒక కొలిక్కి వచ్చింది. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ ఆమోదించారు. గత ఏడాది ఆగస్టు 30వ తేదీనే రాష్ట్ర కేబినెట్ వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ తీర్మానం చేసి రాజ్భవన్ కు పంపింది. పలు సాంకేతిక కారణాల వల్ల ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న ఈ ఫైళ్లపై గవర్నర్ నేడు ఆమోదముద్ర వేశారు. తెలంగాణ ఉద్యమ నేత కోదండరాంతో పాటు ప్రముఖ క్రీడాకారుడు అజారుద్దీన్ కు మండలిలో స్థానం దక్కడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకెలకు ఒక కొలిక్కి వచ్చింది. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ ఆమోదించారు. గత ఏడాది ఆగస్టు 30వ తేదీనే రాష్ట్ర కేబినెట్ వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ తీర్మానం చేసి రాజ్భవన్ కు పంపింది. పలు సాంకేతిక కారణాల వల్ల ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న ఈ ఫైళ్లపై గవర్నర్ నేడు ఆమోదముద్ర వేశారు. తెలంగాణ ఉద్యమ నేత కోదండరాంతో పాటు ప్రముఖ క్రీడాకారుడు అజారుద్దీన్ కు మండలిలో స్థానం దక్కడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ ఇద్దరు ఎమ్మెల్సీలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ మరి కాకపోతే వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనే అంశాలపై కూడా ఈరోజు గవర్నర్ ఆమోద ముద్ర తెలపడంతో ఒక క్లారిటీ వచ్చినట్టు కూడా సమాచారం తెలిసింది. ఇందులో ప్రధానంగా ఆగస్టు 30 తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి అటు కోదండరాం, ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు మరోవైపు ప్రముఖ క్రీడాకారుడు అజారుద్దీన్ రెండు పేర్లను కూడా ఖరారు చేసింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ కి పుటౌట్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే ఈ నెల 30 తేదీ వరకు అజారుద్దీన్ మంత్రి పదవి ఎమ్మెల్సీగా ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఎమ్మెల్సీకి ఎన్నిక కావాల్సిన అవుతుంది. కాబట్టి ఈ నెల 30 తేదీన అతని గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ని కలిసి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ రోజు వారిద్దరి నియామకం సంబంధించిన దాంతో ఆమోద ముద్ర వేస్తూ గవర్నర్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలిసింది. సంతకం చేసినటువంటి గవర్నర్ శివప్రతాప్ శుక్లా త్వరలోనే దీనికి సంబంధించిన దాంట్లో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన తర్వాత ఈ ప్రక్రియ మొత్తం కూడా అమలయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.